వచ్చును. రాజువైన నా దేవ, నేను కనపరచెదను, నీ నామము నిత్యము సన్నిధించెదను. యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావములు, ఆయన బలమును నరులకు తెలియజేయుటగా నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారిని ఆహారం ఇచ్చుదు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. లాస్ట్ ప్రశ్న చదువు.